క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చొని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి తన హస్తాల చాటును భద్రపరిచి నిన్నటి దినాన లెంట్లోని 4వ ఆదివారము ఆరాధనలో కూడా మనందరం పాలు పంపులు పొంది దేవుని మహిమపరిచి గణపరిచి, అలాగే 23వ దినము దేవుని సన్నిధిలో కూడుకోవటానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని అవకాశాన్ని బట్టి, అలాగే ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనందరము చదువుగా విన్నాం. లేఖన భాగాల నుంచి దినము కొరకు ఏర్పాటు చేయబడిన అంశము రోదన. రోదన అనగా మనందరికీ తెలుసు, వైలింగ్, లేకపోతే ఏడ్చుట, దుఃఖించుట, కన్నీరు కార్చుట, ఇవన్నీ కూడా మరి రోదనకు పర్యాయ పదాలుగా చెప్తూ ఉంటాం. మరి ఈ రోదన లేకపోతే ఈ ఏడ్పు, ఈ కన్నీరు కార్చుట ఎందు నిమిత్తం అనంటే వాస్తవానికి ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. విలాపమన్నా ఏడ్చుటే, రోదనన్నా ఏడ్చుటే. మరి విలాపానికి లేకపోతే రోదనకు ఏంటి ప్రత్యేకత, లేకపోతే రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అత్యధికంగా సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీరు వస్తుంది, అర్థమైందా? కానీ దాని సందర్భాన్ని బట్టి లేకపోతే మన హృదయ స్థితిని బట్టి దాన్ని మనం పిలుస్తూ ఉంటాం. చూడండి, ఎక్కువగా మరి సంతోషం కలిగినప్పుడు కళ్ళలో నుంచి నీళ్లు వస్తే మరి దాన్ని ఏడుపు అనం మనం కదా, ఆనంద బాష్పం అంటాం. అలాగా సందర్భాన్ని బట్టి లేకపోతే మనం ఉన్న స్థితిగతులను బట్టి చేసేదానికి దాని పేరు బట్టి పిలుస్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు చదువుకున్న లేఖనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఇస్కరియోతు యూదాను గూర్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇస్కరియోతు యూదాను గూర్చిన సందర్భాన్ని మనం చూస్తాం. మరి ఇస్కరియోతు యూదా దేవుణ్ణి అప్పగించి 30 వెండి నాణాలకు దేవుణ్ణి అప్పగించి తన పొందిన ధనంతో సంతోషించాలని ఆశపడ్డాడు. కానీ మరి ఇస్కరియోతు యూదాకు చివరికి రోదనే మిగిలిందన్న విషయాన్ని ఈ లేఖనం తెలియజేస్తూ ఉంది. అందుకని మనం గమనిస్తే 3వ వచనం మరొకసారి జ్ఞాపకం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించి 30 వెండి నాణ్యాలు తీసుకున్న తర్వాత కూడా పశ్చాత్తాపడలేదు. ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడంటే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని మరణ శిక్షకు తీసుకెళ్తున్నారు అన్న విషయం తెలిసాక ఇస్కరియోతు యూదాలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. అంటే ఇస్కరియోతు యూదా ఆలోచన ఏంటంటే, ఒకవేళ నేను అప్పగించినంత మాత్రాన యేసు ప్రభువారిని మరణ శిక్షకు అప్పగించలే, యేసు ప్రభువారిని ఒకవేళ చిన్న చిన్న శిక్షలు ఏదైనా వేసి యూదా మతం యొక్క విలువను మీరు పాడు చేయొద్దని ఆయనను హెచ్చరించి విడిచిపెట్టేస్తారేమో అనుకుంటున్నాడు యూదా. అందుకే చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంటామంటే, మన చిన్న చిన్న పాపాలను మనం లెక్కించాం. ఇది చిన్నదే కదా. యోధా కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఎంత పెద్ద మరణశిక్ష యేసు ప్రభు వారికి అప్పగిస్తారని ఇస్కరియోతు యూదా ఎంత మాత్రం ఊహించలేకపోయాడు. తను చేసే ఆ చిన్న తప్పును సమర్థించుకుంటూనే వచ్చాడు. ఎప్పటిదాకా అంటే యేసు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగిస్తున్నారని తెలిసేదాకా. చాలాసార్లు మనం కూడా చిన్న చిన్న తప్పులు పాపాలు చేస్తూ 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 ఏమి అవ్వదులే, దేవుడు ఏమి అనుకోడులే, దేవుడు క్షమిస్తాడులే అని చాలా వరకు మనము ముందుకు వెళుతూ ఉంటాము. కానీ ఒకరోజు మనం చేసిన తప్పుకి, మనం చేసిన పాపానికి మరణశిక్ష ఉంటుందని తెలిసినప్పుడు మనం పశ్చాత్తాపడతాం. అయితే ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభువారిని మరణానికి అప్పగిస్తున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడడం ప్రారంభమైంది.
ప్రారంభమైంది. మీరు గమనించాలి, అక్కడ మరణ శిక్ష, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలను తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గమనించండి, పాపం ఒకసారి చేసేసిన తర్వాత మరలా దిద్దుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు, అందరికీ దొరకకపోవచ్చు. అందుకనే ఇస్కరియోతు యూద మరి తన పరిస్థితిని ఆ క్షణంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు తిరిగాడు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు సన్నిహిత్యం చేశాడు. యేసు ప్రభు వారితో కూర్చున్నాడు, యేసు ప్రభు వారితో భుజించాడు, యేసు ప్రభు వారితో ఎంతో విలువైన సమయాన్ని గడిపాడు. అయినా కూడా తన స్థితిగతిని కానీ తన ప్రవర్తన కానీ ఎంత మాత్రమో ఇస్కరియోతు యూద మార్చుకోలేకపోయాడు. ఈరోజు మన సహవాసం యేసు ప్రభుల వారితో ఎన్ని సంవత్సరాలు అనేది విషయం కాదు, కానీ దేవునితో సహవాసంలో ఉన్న నువ్వు నీ పరిస్థితిని, ప్రవర్తనను, బుద్ధిని, తీరును మార్చుకుంటున్నావా లేదా? అలాగే ఉంటున్నావా? అలాగే ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. సేవకుడు అవ్వకముందు నాలో చాలా కోపం ఉండేది, కానీ సేవకుడైన తర్వాత నా స్థితిని, పరిస్థితిని, తీరును, ప్రవర్తనను ఎందుకు మార్చుకున్నాం అంటే దేవునితో సహవాసం అలాంటిది, దేవునితో సాన్నిహిత్యం అలాంటిది. ఈరోజు మీరు కూడా విశ్వాసంలో ఉన్నారు, దేవునితో సహవాసంలో ఉన్నారంటే మీ స్థితిని కూడా మార్చుకోవాలి. మన బుద్ధి మారక, ప్రవర్తన మారక, మన మాటలు మారక మనము దేవునితో సహవాసం చేస్తే చివరికి ఇస్కరియోతు యూదాలాగా మనమే మోసపోతాం. ఇస్కరియోతు యూదాలాగా మనమే పశ్చాత్తాపడవలసిన సమయం వస్తుంది. కానీ పశ్చాత్తాపడే సమయానికి నీకు అవకాశం ఉందో లేదో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆ అవకాశం అందరికీ దక్కకపోవచ్చు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇస్కరియోతు యూద మరి దేవుణ్ణి అప్పగించి మరణశిక్షకు తీసుకెళ్తున్న యేసు ప్రభువుని చూసి అప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కానీ అప్పటికే జరగవలసిన అంతా జరిగిపోయింది. జరగవలసిన ప్రమాదం అంతా కూడా అప్పటికే జరిగిపోయింది. యేసు ప్రభువుని మరణశిక్షకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకెవరు చెప్పినా విడిచిపెట్టడానికి లేదు. అందుకని మీరు గమనించాలి, ఇస్కరియోతు యూద వెనక్కి పరిగెత్తుకొని వెళ్తున్నాడు దేవాలయం దగ్గరికి. ఎవరు మత పెద్దలు ఇచ్చిన 30 వెండి నాణాలను తిరిగి వారికి ఇచ్చేసి యేసు ప్రభువుని విడిపించమని అడుగుదామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చేసిన తప్పు, జరిగిన తప్పు దిద్దుకునే అవకాశం లేకపోయింది. గమనించండి, ఒకవేళ తప్పు నీకు నష్టాన్ని కలిగజేస్తే నువ్వు మరలా దిద్దుకునే అవకాశం ఉంటుందేమో, కానీ ఒకవేళ నీవు చేసిన తప్పు పాపం వలన ఇతరులు నష్టపోయినప్పుడు దాన్ని దిద్దుకునే అవకాశం కొన్నిసార్లు దొరకపోవచ్చు. అందుకనే గమనించవలసిన విషయం ఏంటంటే ఇస్కరియోతు యూదాను బట్టి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే మరి మన స్థితిని, మన ప్రవర్తన, మన తీరు, మన ఆలోచన, మన క్రియలు, మన మాటలు అన్నిటినీ కూడా మనం మార్చుకోవాల్సి ఉంది. దేవునితో సహవాసం అంటే ఆయనలాగా మనము మారటానికి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. కాబట్టి గమనించండి, ఇస్కరియోతు యూద మరి ఇక్కడ రోధిస్తున్నాడు ఇస్కరియోతు యూద మరి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయినా కూడా అవకాశం లేకపోవటం అనేది మనం చూస్తాం. అందుకని మనం గమనించాలి, ఇక్కడ ఇస్కరియోతు యూద యొక్క స్థితిని బట్టి, లేకపోతే ఆయన చేసిన ఆ పాపాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమై ఉన్నదో ఈరోజు మనం గమనిద్దాం. ఇస్కరియోతు యూద యొక్క పాపము ఆయన మరణానికి దారి తీసింది. ఇస్కరియోతు యూద ఎలా చనిపోయాడంట? ఎలాగా అంటే ఇప్పుడు చదివారు కాబట్టి ఆ మాట చెప్తున్నారు, అవునా? మరి ఇంకొక సువార్తలో ఉరి పెట్టుకుని చనిపోయినాను ఉన్నది కదా. మరి అదేంటి, అక్కడ ఉరి పెట్టుకుని చనిపోవడం 2 సార్లు చనిపోతారా? వ్యక్తి 2 సార్లు చనిపోతారా? ఇప్పుడు ఈ లేఖనం ఇప్పుడే చదివాం కాబట్టి బాగా గుర్తుంది. ముందు ఇంకొక సువార్తలో ఏమంటుందంటే ఉరి పెట్టుకొని చనిపోయినాను ఉంటుంది. మరి ఉరి పెట్టుకొని ఒకసారి
కింద పడి నడిమికి బద్దలై ఇంకొకసారి చనిపోరు. ఉరి పెట్టుకుంటే ఉరి కొయ్య విరిగిపోయి కింద పడి నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయాడు ఇస్కరియోతు యోధ. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మన పాపము మన మరణానికి దారి తీస్తుంది. ఇస్కరియోతు యోధ నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం, మన పాపము మనల్ని మరణం వరకు నడిపిస్తుంది. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడి ఏడ్చాడు కానీ క్షమాపణ దొరకలేదు. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కొరకు వెతికాడు, కానీ అవకాశం లేకపోయింది, క్షమాపణ దొరకలేదు. అందుకని తన భారము మనం గమనించాలి, పాప భారము ఎంత బరువైనదో ఇస్కరియోతు యోధ తెలియజేస్తాడు మనకి. తను చేసిన పాప భారం అట తన హృదయంలో ఇస్కరియోతు మోయలేకపోయాడట. మోయలేకే, తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మీరు గమనించండి, యేసు ప్రభు వారిని అప్పగించాడు, 30 వెండి నాణాలు తీసుకున్నాడు. యేసు ప్రభు వారికి మరణశిక్ష పడుతుందని తెలిసింది, పశ్చాత్తాపడటం మొదలు పెట్టాడు. కానీ యేసు ప్రభు వారి కంటే ముందు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పాపం ఎంత భయంకరమైనదో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారి కంటే ముందు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఇస్కరియోతు యోధ. దీనికి కారణం ఏంటో తెలుసా? తన పాపం చేయటానికి కారణం ఏంటో తెలుసా? అత్యాశ, దురాశ, ధనాశ, ధనాపేక్ష. ఇవన్నీ కూడా ఇస్కరియోతు యోధ పాపం చేయటానికి ప్రేరేపించాయి. ఆ పాపము ఇస్కరియోతు యోధ తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశాయి. అందుకనే ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యం చెప్తున్నట్లుగా, ధనాన్ని అపేక్షించి దురాశ కలిగి అత్యాశ కలిగి యేసు ప్రభువారితో సహవాసంలో ఉన్నప్పటికీ ఎంత మాత్రం ఆయన విలువను తెలుసుకోకుండా మన పని మనదే అన్నట్లుగా ఇస్కరియోతు యోధ శిష్యులతో కానీ యేసు ప్రభువారితో కానీ సహవాసంలో లేడు. వాస్తవానికి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనందరం నిజంగా దేవునితో సహవాసం చేస్తున్న వారమే అంటారా? నిజంగా దేవునితో స్నేహంలో ఉన్నవారమే అంటారా? ఈ లెంట్ 40 దినాలు ఎంతమంది వస్తున్నారు కదా, మరి ఎంతమంది కూడా సహవాసంలో ఉన్నారంటారా? అంటే మన నమ్మకం ఏంటంటే, ఒక 40 దినాలు కళ్ళు మూసుకొని దేవుని ఆలయానికి ప్రతిరోజు వెళ్ళిపోతే దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోతాడు. అంటే నువ్వు కళ్ళు మూసుకొని నేను పరిశుద్ధిని అనుకున్నంత మాత్రాన దేవుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు అనుకుంటున్నారా? లోకపరంగా ఒక సామెత ఉంటుంది కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందట. కానీ అందరు లోకమంతా చూస్తుందన్న సంగతి పిల్లికి తెలియదు. అలాగే ఈరోజు విశ్వాసులైనటువంటి వారు ఎలాగున్నారంటే అంధవిశ్వాసులాగా ఉన్నారు. ఒక 40 దినాలు ఉపవాసం ఉండి, ఒక 40 దినాలు లెంట్ ప్రాంతంలో పాలు పంపులు పొందేస్తే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు అనే ఒక గుడ్డి విశ్వాసంలో, అంధవిశ్వాసంలో బ్రతికేస్తున్నాం మనం. అందులో నుంచి మొదట బయటకు వస్తే దేవుని సహవాసం ఎలా ఉంటుందో వాక్యం చెప్తుంది. వాక్యాన్ని బట్టి దేవునితో సహవాసం చెయ్యాలి. వాక్యాన్ని బట్టి దేవునితో సహవాసం చేయాలి. అంతేగాని వారంకి ఒక రోజు లేకపోతే సంవత్సరానికి 40 రోజులు పండక్కో పబ్బానికో దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, దేవుడికి నేను మంచి భక్తుని నన్ను చెప్పుకున్నంత మాత్రాన అది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఇస్కరియోతు యోధ కూడా శిష్యులతో కలిసే ఉంటున్నాడు, యేసు ప్రభువుతో కలిసే తిరుగుతున్నాడు, కానీ ఎంత మాత్రమో లోపల ఆత్మీయంగా యేసు ప్రభువుతో కానీ మిగిలిన శిష్యులతో కానీ సహవాసం లేదు. అందుకే మీరు గమనించండి, ఇస్కరియోతు యోధకి ఎటువంటి వాగ్దానాలు లేవు, ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్కరియోతు యోధకి దక్కినట్లుగా లేఖనం చెప్పట్లేదు. ఎందుకనంటే అతడు ఏమాత్రం ఆత్మీయ సహవాసంలో లేడు. మీరు గమనించాలి, అటువైపు పేతురు కూడా పాపం చేశాడు, ఇటువైపు ఇస్కరియోతు యోధ కూడా పాపం చేశాడు. పేతురేమో యేసు ప్రభువుని ఎరుగునని ముమ్మారు పొంకాడు, ఇక్కడేమో ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించేశాడు. మరి యేసు ప్రభువుని అప్పగించిన ఇస్కరియోతు యోధకి క్షమాపణ దొరకలేదు, అటువైపు పేతురికి క్షమాపణ దొరికింది. ఎందుకో తెలుసా? ఎందుకని అనుకుంటున్నారు మీరు? ఇస్కరియోతు యోధకి క్షమాపణ దొరకలేదు, పేతురికేమో క్షమాపణ దొరికింది. ఇద్దరు దేవుని దృష్టిలో పాపం చేసిన వారే, ఇద్దరు దేవుణ్ణి కాదనుకున్న వారే.
కానీ పేతురుకి ఎందుకు క్షమాపణ దక్కిందంటే పేతురు పశ్చాత్తాపడగానే మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. కానీ ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపడి మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాడట? దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవాలయంలో ఉన్న మత పెద్దల దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు వారి దగ్గరికి రాలా. యేసుప్రభు వారిని క్షమించమని అడుగుంటే ఇస్కరియోతు యోధా స్థితి మారేదేమో, దేవుడు క్షమించేవాడేమో. ఎందుకంటే ఎంత ఘోర పాపులనైనా ఆయన అంగీకరిస్తామన్నాడు కదా. ఒకవేళ ఇస్కరియోతు యోధాను కూడా అంగీకరించేవాడేమో. కానీ ఇస్కరియోతు యోధా దేవుడి దగ్గరికి రాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళాడు. కానీ పేతురు అలా కాదు, దేవుణ్ణి బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడిని క్షమించమని ఆయన మొరపెట్టుకున్నాడు కనుక దేవుడు పేతురుని క్షమించాడు, ఇస్కరియోతు యోధాను క్షమించలేదు. ఈరోజు చాలా మంది మన పాపాన్ని బట్టి మనుషుల దగ్గర మన పాపాన్ని సమర్థించుకోవడానికి నేను కరెక్టే, నేను సరైనదే చేశా, నేనే తప్పు చేయలేదని మనుషుల దగ్గర వాదించుకుంటూ సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం. కానీ నీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఎప్పుడు వస్తావో అప్పుడే క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఈ పేతురు ఇస్కరియోతు యోధా క్షమాపణ ఎందుకు పొందలేకపోయాడంటే ఇస్కరియోతు యోధా చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గర ఏడవలేకపోయాడు, దేవుని దగ్గర క్షమాపణ అడగలేకపోయాడు, దేవుని పాదాల మీద పడలేకపోయాడు. ఆ పాప భారాన్ని మోసుకుంటూ పశ్చాత్తాపం అయితే ఉంది కానీ దేవుణ్ణి అడగలేకపోతున్నాడు. అందుకే ఆ దేవాలయంలో ఉన్న పెద్దలను కలిసి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి యేసు ప్రభువుని విడిపించమని అడుగుదాం అనుకున్నాడు. కానీ మీరు గమనించండి, ఆ దేవాలయ పెద్దలు కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా వారు తప్పించుకుంటున్నారో చూడండి. ఈరోజు చాలా మంది మనల్ని కూడా ఇలాంటి పాపంలో పడవేసి వారికి వారు తప్పుకునే ప్రమాదం ఉంది. అందుకని మనుషులను మనము నమ్ముకొని ముందుకు వెళ్ళకూడదు. ఈ ప్రధాన యాజకులు అక్కడ చూడండి, 6వ వచనం నుంచి చదువుదాం. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వారి పొలము కొనిది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. చాలండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇస్కరియోతు యోధాకు ఏ 30 వెండి నాణేలు యేసు ప్రభువారిని పట్టించుకున్నారో, యేసు ప్రభువారిని మరణశిక్షకు అప్పగించారో ఆ 30 వెండి నాణేలు తిరిగి ఇస్కరియోతు యోధా వారికి ఇచ్చేసినప్పుడు వారు దాన్ని అంగీకరించకపోతే ఆ దేవాలయంలో విసిరి కొట్టి ఇస్కరియోతు యోధా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పశ్చాత్తాపంతో. వెళ్ళిపోతే ఆ కింద పడిన దేవాలయపు స్థలంలో పడిన 30 వెండి నాణ్యాలను వారు తీసి ప్రధాన యాజకులు ఏం చేశారంటే, ఈ డబ్బు ఒక అమాయకమైన వ్యక్తి యొక్క రక్తాన్ని చిందించడానికి ఇచ్చాము కనుక ఈ డబ్బును కానుకల పెట్టెలో వేయతగనది. ఈరోజు చాలా మంది జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అన్యాయం చేసి అక్రమము చేసి సంపాదించిన డబ్బు తెచ్చి దేవుని ఆలయంలో పెడితే అది ఆశీర్వాదం కాదు. అన్యాయముగా సంపాదించిన డబ్బును నువ్వు తీసుకొచ్చి దేవునికి ఎంత ఇచ్చినా కూడా అది ఆశీర్వాదము కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అటువైపు ఇస్కరియోతు యోధా ఏమో యేసు ప్రభువుని అడ్డు పెట్టుకుని, అనగా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించడానికి సిద్ధపడ్డాడు. ఇటువైపు ప్రధాన యాజకులేమో పాపపు సొమ్ము అని చెప్పి దాన్ని వద్దనుకున్నారు. మనం ఇచ్చే ప్రతి కానుక కూడా న్యాయమైనదై మన కష్టార్జితమై ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. పేద విధవరాలు 2 కాసులు వేసిందనంటే ఆ 2 కాసులు ఆమె జీవనోపాధి, ఆమె కష్టపడి సంపాదించుకున్న సొమ్మది. అది 1 రూపాయి అయినా, అది కొంచెమైనా నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చినప్పుడు అది ఆశీర్వాదం తప్ప, నువ్వు దేవుడిని అడ్డు పెట్టుకుని నువ్వు దేవునికి ఇచ్చే ఆ సొమ్ము అన్యాయమైనదైతే, అక్రమం ద్వారా సంపాదించిందైతే నువ్వు ఎంత ఇచ్చినా కూడా అది అంగీకరించబడదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వారు ఏం చేశారంటే ఆ 30 వెండి నాణ్యాలతో ఒక పొలము కొన్నారట. ఆ పొలము దేనికట? పరదేశులను పాతిపెట్టుట. అనగా మీరు గమనిస్తే యూదా ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. వారిలో అన్యుడు ఎవరు కలవకూడదు. అలా కలవకూడదు కనుక వారు
వారి దేశంలోనికి లేకపోతే వారి ప్రాంతంలోకి వచ్చిన ఈ పరదేశులను అందరినీ కూడా ఒకవేళ అక్కడ చనిపోతే వారిని పాతి పెట్టుటకు వారు ఒక పొలాన్ని కొన్నారట. ఆ కుమ్మరి వాని పొలం అని ప్రవక్తలు కూడా దాన్ని ప్రవచించారు. అందుకే మనం ఒకసారి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుతాం. యెహోవా నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచనంతయు నీకు తెలిసే ఉన్నది. వారి దోషములకు ప్రాయశ్చిత్తము కలుగనీయకుము. నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయము. సరే, ఈ ఇర్మియా గ్రంథం 2-3 వచనాలన్నీ చదివారు మీరు. 18వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి అమ్మా. నీవు లేచి, ఒక్క నిమిషం నేను చదువుకుంటాను. 18వ అధ్యాయము 2-3 వచనాలు ఒకరు చదివితే చదవండి, లేదంటే నేను చదువుకుంటాను. నీవు లేచి కుమ్మరివాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జగట పన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో చాలండి. ఇక్కడ కుమ్మరి వాడు వాస్తవానికి పొలాలను లేకపోతే ఈ మట్టి జిగట మన్ను కలిగిన స్థలాలను ఎక్కువ కలిగి ఉంటాడు. ఎందుకంటే వారు కుండలు తయారు చేయడానికి మట్టి కావాలి కాబట్టి. అలాంటి ఓ పొలాన్ని మీరు కొన్నారట. అదే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదాం. 32:6 నుంచి చదువుదాం. అంతటా ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కొనుమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చెప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము. దానికి వారసుడు నీవే, దాని విమోచనము. గమనించండి, ఈ ప్రవక్త ద్వారా ముందుగానే కుమ్మరివాని పొలము కొనబడాలి అని దేవుని వాక్యము ద్వారా మనం గమనించాలి. అంటే యేసు ప్రభు వారిని అప్పగించటానికి ఆ క్రయధనము లేకపోతే ఆ రక్తధనము మరి దేనికి ఉపయోగపడుతుందట? ఆ పరదేశులను పాతిపెట్టుటకు ఒక పొలమును కొనటానికి ఉపయోగపడుతుందట. అంటే మనం గమనించాలి, ప్రతిదీ ప్రవచన పూర్వకంగా జరుగుతుంది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించటం మొదలుకొని ఆయన తీసుకున్న 30 వెండి నాణేలు కూడా మరి ప్రవచన రీతిగానే నెరవేరటానికి మరి జరుగుతూ ఉన్నదన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అలాగే జకరియా గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథము 11వ అధ్యాయంలో 12-13 వచనాలు చదువుతాం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల అమ్మా మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలి ఎంత ఇచ్చారట? వెండి తూచి ఇచ్చింది. వారు నా పేరట వచ్చిన క్రయధనమును కొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండి తీసుకొని యెహోవా మందిరంలో, గమనించండి, ఇస్కరియోతు యూదా సందర్భంలో జరుగుతున్నది కూడా అదే. యెహోవా మందిరంలో 30 వెండి నాణేలు విసిరి కొట్టాడు. 30 వెండి నాణేలు ఎందుకనంటే యూదా సాంప్రదాయం ప్రకారం ఒక బానిస అనగా ఒక మనిషిని కొనాలంటే అప్పుడున్న ఆ క్రయధనం ఎంత అంటే 30 వెండి నాణేలు. ఆ 30 వెండి నాణేలతోనే యేసు ప్రభువుని కొన్నారు ఇస్కరియోతు యూదా దగ్గర.
ఇస్కరియోతు యోధ తనకు 30 వెండి నాణాలే ఎక్కువ అనుకుని విలువైన యేసు ప్రభువాన్ని, విలువైన విమోచకుణ్ణి, విలువైన దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి పోగొట్టుకొని ఈ లోకంలో మీరందరూ ఏం సంపాదిస్తున్నారు? ఈ లోకంలో మీరందరూ ఏం పొందుకుంటున్నారు? ఇస్కరియోతు యోధ ఆ 30 వెండి నాణాలను ఏమాత్రం ఒక్క నాణ్యం కూడా అనుభవించకుండా దేవుని ఆలయంలోకి విసిరికొట్టి వెళ్ళిపోయి మరణమైపోయాడే. ఈరోజు దేవుణ్ణి కాదనుకొని ఈ లోకంలో నువ్వు సంపాదిస్తుందంతా కూడా ఒకరోజు అలా విడిచిపెట్టవలసిందే, ఒకరోజు అలా వదులుకోవలసిందే. కానీ దేవుడు మరలా నీకు దొరుకుతాడని దొరికే అవకాశమో నీకు ఉండకపోవచ్చు. అందుకే పేతురు పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు క్షమించబడ్డాడు. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు క్షమించడానికి అవకాశం లేదు. తనకి క్షమాపణ దొరకలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పాపములో మనకు తోడై ఉన్నవారు ఒకవేళ శిక్షలో మనకు తోడై ఉండగలరు? ఎవరైనా ఉంటారా? ఇస్కరియోతు యోధాతో కలిసి పాపం చేసిన ప్రధాన యాజకులు కూడా మాకు సంబంధం లేదని పక్కకెళ్ళిపోయారు. ఈరోజు నీ పాపంలో పాలిభాగస్తులైన నీ అందరి సహోదరులను, లేకపోతే నీ స్నేహితులను, ఎవరైతే నీకు నీ పాపంలో తోడై ఉన్నారో వారందరినీ నువ్వు శిక్షలో కూడా వారిని పిలవగలవా? శిక్షలో కూడా వారు నీకు తోడై ఉంటారని నువ్వు ఏమైనా గ్యారంటీ చెప్పగలవా? ఎవ్వరు ఉండరు. ఒకవేళ నిన్ను చివరిలో నువ్వు ఒంటరి వాడివే దేవుని ఎదురు నిలబడవలసిందే. నువ్వు పాపం చేసినా లేకపోతే మంచి కార్యాలు చేసినా దేవుని ఎదురు ఒంటరిగా నువ్వు నిలబడాల్సిందే. తనకు అంతవరకు సహకరించి ప్రోత్సహించి ధనమిచ్చిన ఈ ప్రధాన యాజకులు కూడా చివరిలో పని అయిపోగానే ఇస్కరియోతు యోధను పక్కన పెడుతున్నారు. నువ్వే చూసుకో అంటున్నారు. నాకు దానితో సంబంధం ఏమి, నువ్వే చూసుకో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. గమనించండి. అందుకనే మనము దేవుని యొక్క పాదముల దగ్గర మన పాపాన్ని అంగీకరించినప్పుడు దానివల్ల మనకు మేలు కలుగుతుంది, దానివల్ల క్షమాపణ దొరుకుతుంది. దేవుడు మరలా మనల్ని చేర్చుకుంటాడు. పేతురుని చేర్చుకున్నట్లుగా పేతురుని మరలా రెస్టోర్ చేస్తున్నాడు. మరలా పేతురుని పునర్నిర్మించి మరలా నిలవబెట్టి విశ్వాసంలో నిలవబెట్టి నడిపించి ఆ పేతురుతో మొట్టమొదటి ఆదిమ సంఘాన్ని కట్టిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు నీ పాపముల వల్ల దూరం అయిపోయి దేవుని మార్గంలోనే తప్పిపోయి దేవుడినే మోసం చేశానని నువ్వు అనుకుంటే మళ్ళీ దేవుడి దగ్గరికి నువ్వు రా, పరిగెత్తుకుని రా, వచ్చి ఆయన పాదాల దగ్గర పడి నీ పాపాన్ని క్షమించమని అడిగితే నీకు క్షమాపణ దొరుకుతుంది. దేవుడు మరి రెండు రెట్లు నిన్ను బలంగా వాడుకుంటాడు, నిలబెడతాడు. పేతురుని ఎలాగైతే ఎప్పుడైతే బలహీన పడిపోయాడో, పేతురు ఎప్పుడైతే అబద్ధమాడి బొక్కి మరి యేసు ప్రభువు తెలియదని అన్నాడో అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు పేతురు. క్షమాపణ దొరికేంతవరకు ఏడ్చాడు. దొరికిన తర్వాత ఒక నియమానికి కట్టుబడ్డాడు, క్రీస్తుకి కట్టుబడి ఉన్నాడు. మరి మరణమయ్యేదాకా అన్నాడు యేసు ప్రభువుని విడిచిపెట్టలేదు. ఈరోజు నీ విశ్వాసంలో ఎన్నోసార్లు తప్పిపోయి పక్కకెళ్ళిపోయి ఇది కొన్నిసార్లు దేవుడా లోకమా, కొన్నిసార్లు దేవుడా ధనమా, కొన్నిసార్లు దేవుడా కుటుంబమా అని అనిపిస్తే దేవుడిని ఎన్నోసార్లు వదిలేసో కుటుంబమో ధనమో లేకపోతే లోకమో అనుకుని ఎన్నోసార్లు దేవుడిని విడిచిపెట్టావు. అవన్నీ కూడా దేవుని దృష్టికి పాపమే. ఇస్కరియోతు యోధ కాదు పాపం చేసినవాడు. ఇస్కరియోతు యోధతో పాటు మనము కూడా అలాంటి పాపం ఎంతో చేస్తూ ఉన్నాం. ఒకవేళ నీకు దేవుడా లోకమా అనిపిస్తే కొన్నిసార్లు దేవుని కోసం లోకాన్ని వదులుకున్నావా ఎప్పుడైనా? లేకపోతే లోకం కోసం దేవుడినే వదులుకున్నావా? ధనమా దేవుడా అనంటే ధనం కోసం దేవుడిని వదులుకున్నావా? ధనం కోసం దేవుడిని వదులుకున్నావు. ఈరోజు చాలా మంది ఆదివారం పూట కూడా దేవుని ఆలయానికి రాలేకపోతున్నారు. ఏమైనా ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమని చెప్తున్నారు తెలుసా? పని అంటున్నారు. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, పని అంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళి లేవీకాండం 22వ అధ్యాయం చదవండి. లేవీకాండం 22వ అధ్యాయంలో యెహోవా మోషేతో అంటున్నాడు, విశ్రాంతి దినము నాది, మీరు దీన్ని తప్పక ఆచరించాలి, సమాజముగా కూడుకోవాలి, ఆ రోజు జీవనోపాధి అయిన ఏ పని మీరు చేయకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. మనం ఈరోజు జీవనోపాధి పనికి ఈరోజు అయితే ఒక 700 వస్తాయిగా, 800 వస్తాయిగా, 1000 రూపాయలు వస్తాయిగా, 2000 వస్తాయి కదా అని ఆలయాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు నువ్వు. గుర్తుంచుకో, ఇస్కరియోతు యోధ కూడా డబ్బు కోసం దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అతి త్వరలోనే తెలుసుకున్నాడు, కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఈరోజు దేవుని ఆలయానికి రాలేక లేకపోతే నువ్వు రాలేని స్థితిలో ఉంటే వేరే విషయం, కానీ రాగలిగి కూడా
లోకం కోసం, ధనం కోసం, కుటుంబం కోసం, నీ సంతోషం కోసం దేవుణ్ణి వదులుకుంటున్నావేమో ఇస్కరియోతు యోధాలాగా. ఇస్కరియోతు యోధ ఆ డబ్బు సంచిలో నుంచి కొంచెం 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 దొంగిలించి తినటం అలవాటు చేసుకున్నాడు. ఆ సంతోషాన్ని ఎక్కువగా పొందాలనుకున్నాడు. అందుకే ఒక్కసారి 30 వెండి నాణ్యాలు యేసు ప్రభువుని నమ్మేస్తే ఎంతో ఆనందం, సంతోషం పొందొచ్చు అనుకున్నాడు. కానీ ఆ ఆనందం ఏమైపోయిందట? విషాదంగా మిగిలిపోయింది. చివరికి తన ప్రాణమే పోగొట్టుకోవాల్సినంత విషాదం మిగిలింది ఇస్కరియోతు యోధాకి. కాబట్టి గమనించాలి, మన జీవితాల్లో మనం చేస్తున్న తప్పులను బట్టి మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఆ పాపము దేవుడికి కోపాన్ని తెప్పిస్తుందా? ఒకవేళ మనకు క్షమాపణ లేకుండా చేస్తుందా మన పాపము? మనం అనుకుంటాం మనమేమి నరహత్యలు చేయలేదు కదా, మనమేమి దొంగలించలేదు కదా, లేకపోతే మనమేమి దేవుడు చెప్పిన తప్పులను లేకపోతే పాపాలను చేయలేదు కదా, మనం చక్కగానే ఉంటున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడా లోకమా, దేవుడా ధనమా, దేవుడా కుటుంబమా అని మాట వచ్చినప్పుడు దేవుడు వదిలేసి వెళ్ళిపోతున్నావే, ఇదే పాపం. దేవుడికి వారంలో ఒక్కరోజు ఇవ్వలేకపోతున్నావే, వారమంతా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం కష్టపడుతున్నావు. దేవునికి నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు కదా. ఇస్కరియోతు యోధ కూడా ఎప్పుడు దేవుడికి సమయం ఇవ్వాల. ఎంతసేపు ఆ ధనం వస్తుందా, ఆ ధనాన్ని సంచిలో వేస్తున్నామా, అందులోంచి కొంచెం కొంచెం తీసుకుంటున్నామా అని ఆలోచన చేశాడు. కానీ ఏ రోజు దేవుని సన్నిధి దగ్గర కూర్చొని, లేకపోతే దేవుని పాదాల దగ్గర కూర్చొని బోధించడం కానీ, లేకపోతే బోధ వినడం కానీ, దేవుని అద్భుతాల్లో పరిచర్యలు ఏ రోజు పాలుభాగస్తులు అవ్వలేదు ఇస్కరియోతు యోధ. ఈరోజు అలాంటి స్థితిలోనే అనేక మంది విశ్వాసులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఆశీర్వాదం దొరుకుతుందో లేదో, లేకపోతే క్షమాపణ దొరుకుతుందో లేదో, ఈ 40 దినాలు వచ్చినంత మాత్రాన దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడని మాత్రం అనుకోవద్దు. దేవుడికి కావాల్సింది నీ హృదయ స్థితి, నీ ప్రవర్తన, నీ తీరు, నీ భక్తి, నీ విశ్వాసం, ఇవన్నీ కూడా మారేయా లేదన్నది దేవుడు చూస్తాడు. అదే మారు మనస్సు. ఆ మారు మనసు నీలో ఉందా లేదన్నదే చూస్తాడు. దేవుడు హృదయ స్థితినే గమనిస్తాడు. మనుషుల పై రూపాలను లక్ష్య పెట్టాడు దేవుడు. నువ్వు ఎలా ఉన్నావని దేవుడు చూడటం, నీ బట్టలు ఎలా ఉన్నాయన్నది చూడటం, నీ స్థితి ఏంటి, నీ ఆర్థిక స్థితి ఏంటి, అవేవి కూడా దేవుడికి అవసరం లేదు. కానీ నీ హృదయ స్థితి మాత్రం దేవుడికి కావాలి. నీ హృదయ స్థితి దేవుడు గమనిస్తాడు. ఇస్కరియోతు యోధ హృదయాన్ని గమనించాడు, ఎన్నోసార్లు హెచ్చరించాడు. అంతకుముందు కూడా మనం గమనిస్తే ఆ లాస్ట్ సఫర్లో నియమ గురువారం నాడు ఆయన భోజనానికి శిష్యులందరితో కూర్చున్నప్పుడు కూడా ఆయన అంటాడు, నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు అనగానే శిష్యులందరూ అడుగుతారు, ఎవరు ప్రభు అంటే యోహాను చేత అడిగించినప్పుడు యేసు ప్రభువు అంటాడు, నాతో పాటు గిన్నెలో చేయి పెట్టిన వాడే అని అనగానే ఇస్కరియోతు యోధ కూడా మాట విని అందులో చేయి పెట్టి కూడా బయటకు వెళ్ళిపోయి కనీసం పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు దేవుడు వాక్యం చేత ఎన్నిసార్లు నేను హెచ్చరించినా కూడా నీలో ఏమాత్రం పశ్చాత్తాపం మార్పు లేదంటే ఒకవేళ నీ సమయం మించిపోతుందేమో, తర్వాత నువ్వు పశ్చాత్తాపడినా నీకు దేవుడు అవకాశం ఇవ్వడేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఇస్కరియోతు యోధాలా మిగిలిపోతావా? పేతురులో పశ్చాత్తాపడి దేవుడి చేత చేరదీయబడి మరలా దేవుళ్ళు ఆత్మలో బలంగా వాడబడతావా అన్న సంగతి నువ్వే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇస్కరియోతు యోధ రోదనకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఇస్కరియోతు యోధ ఎంత రోధించినా ఏడ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకు అనంటే తన పశ్చాత్తాపానికి సమయం అయిపోయింది. జరగవలసిన తప్పు జరిగిపోయింది. ఆయన చేయవలసిన పాపాలన్నీ చేసేసాడు. యేసు ప్రభువుని అప్పగించేశాడు, క్రయధనాన్ని పొందాడు. అయినా కూడా మరి పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నాడు. మరణ శిక్షకి యేసు ప్రభువు అప్పగించబడుతున్నాడు అన్న సంగతి తెలిసినప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అంటే అంత చేయి దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. అది ఏమాత్రం ఉపయోగం కాదు అన్న విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్నాడు. కాబట్టి మరి ఇస్కరియోతు యోధ యొక్క మార్పుకి, లేకపోతే తన యొక్క స్థితిగతికి మరి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అంత పశ్చాత్తాపడినా కూడా మరి ఇస్కరియోతు యోధాకి ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే మనము మన హృదయ స్థితిని పరీక్ష చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మనము యేసు ప్రభు వారితో లేకపోతే దేవునితో చక్కగా సమాంతరంగా అడుగులేసి వెళ్తున్నామా, లేదంటే మరి లోకంలో పడిపోయి ఈ యోధాలాగా మన అత్యాశకి లేకపోతే మన దురాశ కొరకు మన స్వార్థం కోసం దేవుడిని వెంబడిస్తున్నామా అన్నది మనం ఎప్పటికప్పుడు గమనించాలి. మన హృదయ స్థితిని గమనించుకోవాలి.
మన కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాల్సి వస్తుంది, మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు అనిపిస్తుంటుంది చాలా మందికి. అందుకే సంతోషంగా ఉన్నప్పుడు మరి ముఖ్యంగా మరి ఎక్కువగా ఆలయాన్ని మానేస్తుంటారు చాలా మంది కదా, ఆరాధనలు మానేస్తుంటారు సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు. నిజంగా నీ దగ్గర భక్తి ఉందంటారా? నిజంగా మీ దగ్గర భక్తి ఉంటే భక్తిలో ఇంకెక్కువ దేవుని దగ్గర సంతోషించాలని ఆలయానికి రావాలి, కానీ ఆలయాన్ని మానేయడం ఏంటి, ఆరాధన మానేసుకోవడం ఏంటి, దేవుని సన్నిధిని వదులుకోవడం ఏంటి? అంటే నీ సంతోషం దేవుని దగ్గర లేదన్నమాట, నీ ఆనందం దేవునితో పంచుకోవాలని కాదన్నమాట. ఎవరితో? మనుషులతో పంచుకోవాలి, లోకంతో పంచుకోవాలని మరీ ఎక్కువగా దేవుని వద్దకు రావడం మానేస్తున్నారు చాలా మంది. అదే కష్టం అనుకోండి, మనుషులతో చెప్పుకున్న పోదు కాబట్టి దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాం, కష్టం తీరిపోగానే మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఇస్కరియోతు యోధా బట్టి హృదయ స్థితి నీ దగ్గర ఉందేమో ఒకసారి పరీక్ష చేసుకో. డబ్బులు వచ్చినంత వరకు ఆ సంచి పట్టుకుని దేవుడి దగ్గర నిలబడుతున్నాడు ఇస్కరియోతు యోధా. డబ్బులు అందులో పడగానే తనకు కావలసిన వాటా తీసుకొని నెమ్మదిగా పక్కెళ్ళిపోతున్నాడు. ఈరోజు మన హృదయ స్థితి కూడా అలాంటిదే. మన కష్టం వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు దేవుడు అవసరం తీర్చే వరకు, కష్టం వచ్చిన వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేస్తాం, కన్నీటి ప్రార్థనలు చేసేస్తాం, సాక్ష్యాలు చెప్పేస్తాం, పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని, సంఘాన్ని ప్రార్థనలు చేయండి అని ఊదర కొట్టేసి మన కష్టం తీరిపోగానే నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోతాం ఇస్కరియోతు యోధా కదా. అదే నీ హృదయ స్థితి అయితే చివరికి నీకు దొరికే ఆ శిక్ష కూడా అలాంటిదే. ఇస్కరియోతు యోధాకి ఏ శిక్ష దొరికిందో అలాంటి శిక్ష నీకు దొరుకుతుందేమో ఒకసారి గమనించండి. అందుకే నీ హృదయ స్థితిని జాగ్రత్తగా కాపాడుకో. మనం ఎంతమందిని మరి ఇస్కరియోతు యోధా మరి ప్రతి మనిషిలోనూ 3 మనస్తత్వాలు ఉంటాయట, ప్రతి మనిషిలోనూ 3 రూపాలు ఉంటాయట. ఒకటి లోకానికి చూపిస్తావు, ఒకటే లోకం అందరికీ చూపించేది ఒకటి. రెండోది నీ కుటుంబ సభ్యులకి, నీ స్నేహితులకి చూపిస్తావట. మూడోది అతి భయంకరం, ఇది ఎవరికి చూపించవు, ఇది నీలోనే ఉంటుంది, అదే నీ అసలు స్వరూపం. 3 ఉంటాయి, కానీ ఒకటి లోకానికి చూపిస్తావు, ఒకటేమో కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, బంధుమిత్రులకి తెలుస్తుంది. మూడోది ఎవ్వడికి చూపించవు, అది నీలోనే ఉంటుందట, నీకు మాత్రమే తెలుసట. అదే నీ అసలు స్వరూపం అట, అదే నీ బుద్ధి అట, అదే నీ ప్రవర్తన అట. ఆ ప్రవర్తన నీకు దేవుడికి మాత్రమే తెలుసు. అది నువ్వు ఎప్పటికీ చూపించవు బయటికి, అది ఎప్పటికీ నువ్వు చూపించవు. ఒకవేళ తప్పదు అన్న పరిస్థితుల్లో నీ స్వభావం బయటపడుతుంది. ఇస్కరియోతు యోధా కూడా అలాంటి స్వభావం కలిగిన వాడే, లోకానికి కూడా చూపించాడు. ఓహో, లోకం అంతా ఏమనుకుందంటే 11 మంది శిష్యుల్లాగే ఇస్కరియోతు యోధా కూడా మంచి భక్తుడు, యేసు ప్రభువుని వెంబడించేవాడు అనుకున్నారు. రెండోది ఏంటంటే యేసు ప్రభు వారి దగ్గర బయటపడుతూ ఉన్నాడు, అంటే యోధా మత పెద్దల దగ్గర చూపిస్తున్నాడు. రెండోది తనలో ఉన్న స్వార్థ గుణాన్ని. మూడోది ఆయన అప్పగించి డబ్బు సంపాదించుకోవాలి, ఆయన నమ్ముకోవాలి, దేవుడిని నమ్ముకునైనా సరే డబ్బు సంపాదించాలన్నది అసలు స్వరూపం. అది ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప. అందుకే అక్కడ మీరు గమనిస్తే ఆ రొట్టె ముక్క తీసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ ఏమనుకున్నారంటే అతనికి ఏదైనా పని అప్పగించాడేమో, పేదలకు ఏదైనా కొనిమ్మన్నాడేమో అని వారు అనుకున్నారు. వారికి తెలియదు, అక్కడే ఉన్నారు కానీ వారికి తెలియదు. కానీ యేసు ప్రభు వారికి మాత్రం తెలుసు ఇస్కరియోతు యోధా 3వ అసలైన స్వరూపం. ఈరోజు మనలో కూడా ఆ అసలైన స్వరూపం ఉంటుంది, అది బయటకి రాదు, కానీ దేవుడు దాన్నే చూస్తాడు. నువ్వు బయటికి చూపించే 2 స్వరూపాలు, లోకానికి అలాగే నీ కుటుంబానికి చూపించే 2 కూడా, అవన్నీ కూడా వేషధారణే. చివరిగా నువ్వు నీలో ఉన్న బయటికి తీయనటువంటి ఆ స్వరూపమే అసలైన స్వరూపం. దాన్ని బట్టే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు నీ అసలు స్వరూపాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే మీరు గమనించండి, మిగిలిన శిష్యులు పేతురు అలాగే మిగిలిన శిష్యులందరూ యేసు ప్రభువారికి నిజమైన శిష్యులుగా ఉన్నారు, కానీ ఇస్కరియోతు యోధా నిజమైన శిష్యుడిగా లేడు. కేవలం పేరుకు మాత్రమే శిష్యుడు. ఈరోజు పేరుకు మాత్రమే విశ్వాసులు, పేరుకు మాత్రమే భక్తులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ నిజమైన క్రైస్తవులుగా, నిజమైన శిష్యులుగా, నిజమైన దేవుని కుటుంబంగా ఎంతమంది ఉండగలుగుతారు? ఉండలేకపోతున్నారు, ఉండట్లేదు చాలా మంది. ఎందుకనంటే లోకం మీద, ఇతర విషయాల మీద మనసు పెట్టుకుని ఈ దేవుణ్ణి విడిచిపెట్టుకుంటున్నారు, దేవుణ్ణి పోగొట్టుకుంటారు, దేవుణ్ణి అమ్ముకుంటున్నారు చాలా మంది. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించేవారు చాలా మంది ఉన్నారు. దేవుడి పేరు చెప్పుకొని డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసేవారు చాలా మంది ఉన్నారు.
ఈరోజు అందుకే అనేక మంది లోకంలో అబద్ధ ప్రవక్తలు కానివ్వండి, అబద్ధ విశ్వాసులు కానివ్వండి, దేవుని పేరు చెప్పుకొని వారి సంతోషాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇస్కరియోతు యోధ వంటి హృదయ స్థితి నీలో ఉంటే నీ హృదయ స్థితిని జాగ్రత్తగా కాపాడుకో. ఒకవేళ దాన్ని దిద్దుకోగలిగితే, ముందుగానే సమయం ఉండగానే దిద్దుకోగలిగితే నీకు క్షమాపణ దొరుకుతుందేమో, దేవుని నిజమైన విశ్వాసిగా, దేవుని నిజమైన శిష్యునిగా నువ్వు ఉండటానికి ప్రయత్నం చేయి. నామకార్థంగా కాదు, కేవలం అవసరమైనప్పుడు కాదు, ఎల్లప్పుడూ దేవుని శిష్యునిగానే ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని బిడ్డగానే ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వెంబడించేవారిగానే నువ్వు ఉండాలి. అంతేగాని పేరుకి ఈరోజు ఆదివారం కాబట్టి భక్తుని వేషం, సోమవారం కాబట్టి లోకంలో ఉన్నవాని వేషం వేయకూడదు. అలా వేషధార బ్రతుకులు బ్రతకొద్దు. శిష్యులుగా, విశ్వాసులుగా మీరు దేవుణ్ణి మెప్పించగలిగే ఆ శిష్యరికాన్ని మీరు చేయాలి. కాబట్టి గమనించండి, ఒకవేళ నీలో తప్పు ఉన్నప్పుడు, నీలో పాపం ఉందని నువ్వు గ్రహించినప్పుడు, నీ హృదయ స్థితిని బట్టి నువ్వు దేవుని యొక్క మొరపెట్టుకో. 32వ కీర్తన చదువుకున్న ఉత్తర ప్రచిత్ర భాగంలో దావీదు కన్ఫెషన్ ఆఫ్ డేవిడ్, దావీదు పశ్చాత్తాపం అనే కీర్తన మనం చూసినట్లయితే 32వ సంకీర్తనలో దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమని ప్రార్థిస్తున్నాడు దావీదు? నా దోషమును కప్పుకొనక, 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునను కొట్టిని, నీవు నా పాపదోషమును పరిహరించున్నావు. గమనించండి, దావీదు కూడా పాపం చేశాడు, కానీ తన పాపాన్ని ఎరిగి వెంటనే దేవుని సన్నిధిలో దాన్ని దాచక ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి వచనం చదువు 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. గమనించారు, పాపము చేసినా కూడా నీ పాపాన్ని గ్రహించి దేవుని చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు అనగా లోపల ఒక మనస్తత్వము, బయట ఒక మనస్తత్వము కాకుండా, లోపల ఒక మాట బయట ఒక మాట పెట్టుకోకుండా దేవుని ఎదుట నిష్కల్మషంగా, నిష్కపటముగా ఉన్నవాడు ధన్యుడు. తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడు ధన్యుడు. నా పాప దోషము నీవు పరిహరించి ఉన్నావు అని దావీదు అంటున్నాడు. మనం ప్రతి ఆరాధన తర్వాత మరి ఇదే కదా పాడతాం. కాబట్టి పాడినంత వరకు కాదు, కానీ అనుసరించేలాగా ఈ పాపాలను అన్నింటినీ దేవుని ఎదుట ఒప్పుకొని క్షమించే క్షమాపణ గుణం, లేకపోతే క్షమాపణ పొందే వరకు దేవుని ఎదుట మనము ప్రార్థన చెయ్యాలి. అలా కాక మనము సమయం మించిపోయిన తర్వాత దేవుని వద్దకు పరిగెత్తుకొని వచ్చినా కూడా ఏమాత్రమో ఉపయోగం ఉండదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం దేవుణ్ణి వద్దనుకుని, కాదనుకుని పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి పేతురులాగా ముందే ఎరిగి, దావీదులాగా ముందే ఎరిగి దేవుడి సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగితే నువ్వు మరలా క్షమించబడతావు. దేవుడు ఏమాత్రం ఆయన వద్దకు వచ్చి వారిని తోసివేయడు, విడువడు. కానీ ఇస్కరియోతు యోధులకి సమయం మించిపోయాక నువ్వు వెళితే నువ్వెంత రోధించినా, ఎంత బాధపడినా ఆ రోదనకు, ఆ బాధకు క్షమాపణ దొరకకపోవచ్చు. మనం గమనించినట్లయితే మరి ఏసావు కూడా అలాగే చేసుకున్నాడు. ఏసావు కూడా మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకొని మరి ఆ ఆశీర్వాదాల కొరకు వెతికాడు, కానీ ఏమాత్రమో దొరకలేదు, గ్రహించలేకపోయాడు, పొందలేకపోయాడు. 12వ అధ్యాయం హెబ్రీ గ్రంథం 12:16-17, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావా తరువాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడు, వదిలేయబడ్డాడు. గమనించారా? దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేనికోసం అమ్మేసుకున్నాడు? ఒక్క పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ సన్నిధిని, దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని, దేవుడికి ఇచ్చిన నీకు ఆరోగ్యాన్ని, స్థితిని దేనికోసం అమ్మేసుకుంటున్నావు? నువ్వు లోకంలో ఒక్క దినం కోసం, లోకంలో ధనం కోసం నువ్వు అమ్మేసుకుంటున్నావు. నువ్వు ఏసావు, ఇస్కరియోతు యోధ ముగ్గురికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఏసావేమో పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు, ఇస్కరియోతు యోధేమో దేవుడిని అమ్మేసుకున్నాడు. ఎక్కడేమో నువ్వు
దేవుని ఆలయాన్ని, ఆరాధనను, దేవుని సమయాన్ని అమ్మేసుకుంటున్నావు. గమనించండి. ఒకవేళ ఇస్కరియోతు యోధాలాగా, ఏసావులాగా సమయం మించిపోయాక నువ్వు ఆశీర్వాదాల కోసం వెతికినా, క్షమాపణ కోసం వెతికినా దొరకకపోవచ్చేమో. కన్నీరు విడిచినా, దానికోసం వెతికినా ఏసావుకి ఏం దొరకలేదట. శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడు, వదిలేయబడ్డాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో దేవుడు ఎన్నోసార్లు మనల్ని గద్దిస్తున్నాడు. ఇస్కరియోతు యోధాను గద్దించినట్లుగా, దావీదును గద్దించినట్లుగా వాక్యం ద్వారా ఎన్నోసార్లు మనల్ని గద్దిస్తున్నా కూడా మనం వినకపోతామా? ఒకవేళ క్షమాపణ దొరకదేమో. దేవుడు మన కన్నీటిని తర్వాత చూడటేమో సమయం మించిపోయాక. అందుకే మన రోదనకి, లేకపోతే మన పాపము కారణం కాకూడదు. మనము దేవుని యందు ఒకవేళ బాధపడితే, అందుకే దుఃఖపడుటలో 2 రకాలు ఉన్నాయి, లోకపరమైనవి అలాగే భక్తిపరమైనవి. దేవుని వాక్యంలో అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగు చేస్తుంది? మారు మనసు కలుగు చేస్తుంది. నువ్వు లోకంలో ఉన్న వాటి కోసం ఏడిస్తే నీకు ఏమీ దొరకకపోవచ్చు, కానీ ఒకవేళ దేవుని నిమిత్తము నువ్వు రోధిస్తే, దేవుని నిమిత్తము నువ్వు బాధపడితే, దేవుని కొరకు నువ్వు ఏడిస్తే ఖచ్చితంగా నీకు తగిన మారు మనసు, లేకపోతే తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆత్మీయంగా నువ్వు ఎదగటానికి ప్రయాసపడాలి, దానికోసం అవసరమైతే కష్టపడాలి, దానికోసం అవసరమైతే కన్నీరు విడవాలి. అంతేగాని లోకంలో అయ్యో నా కుటుంబానికి తినడానికి లేదే, నా పిల్లలకు మంచి భవిష్యత్తు లేదే, నా దగ్గర ధనం లేదే, ఆస్తి లేదే, అంతస్తు లేదే, లేకపోతే ఉద్యోగం లేదే, అందరిలాగా నేను బ్రతకట్లేదే అని నువ్వు ఏడుస్తుంటే దానివల్ల ఏ ఉపయోగం నీకు దొరకదు. ఏ ఉపయోగం నీకు దొరకదు. ఎందుకంటే లోకపరమైన చింతనలో నువ్వు ఉన్నావు, లోకం కోసం ప్రయాసపడుతూ ఉన్నాం. ఇస్కరియోతు యోధా కూడా ధనం సంపాదించాలి, ఎలా 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 అని కష్టపడి యేసుప్రభువుని నమ్మేసుకున్నాడు. ఆ పూట పూటి కొరకు, అంటే శరీర సుఖం కోసం ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇంత సమయం ఇస్తున్నాడు, దేవుని ఆలయంలో కూర్చొని దేవుని ఆరాధించే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అయినా నువ్వు దాన్ని దేనికోసం పోగొట్టుకుంటున్నావు తెలుసా? ఒక పూట కూలి కోసం. అక్కడేమో ఒక పూట కూలి కోసం, ఎక్కడేమో ఒక రోజు కూలి కోసం నువ్వు అమ్మేసుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, దేవుడు మరి ఒక దినము నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి మరి వెనకడుగు వేస్తాడేమో, వద్దనుకుంటాడేమో దేవుడు నిన్ను. అందుకే ఇస్కరియోతు యోధాలాగా మన హృదయ స్థితిని ఒకసారి పరీక్ష చేసుకొని, అలాంటి స్థితి మనలో ఉన్నట్లయితే వెంటనే మనం మార్చుకోగలిగితే క్షమాపణ, ఆశీర్వాదం దొరుకుతుంది. ఒకవేళ కాదు అనుకుంటే ఇస్కరియోతు యోధా వంటి స్థితిలో ఒకరోజు మనం నిలబడవలసి ఉంటుంది. మనల్ని మనమే పొడుచుకున్న వారం అవుతాం, మనల్ని మనమే పాడు చేసుకున్న వారం అవుతాం. చూడండి, వాడి ఇంటిలో ఎవడో కాపురం ఉండడు, వాడి ఉద్యోగం వేరొకటి తీసుకున్నాను అని అపోస్తల కార్యాల గ్రంథంలో చదువుకున్నాం కదా. అలాగా నీ స్థితి స్థానంలో ఇంకొకరు వస్తారు. చూడండి, ఇస్కరియోతు యోధా 12 మంది అపోస్తలులో ఉన్నాడు. వాడు పాపం చేసి దేవుడిని అప్పగించి పాడైపోయి చనిపోయాడు. వారి ప్లేస్లో మత్తీయ వచ్చాడు. కాబట్టి నీ స్థానం వేరొకరు భర్తీ చేస్తారు, నీ ఇల్లు వేరొకరికి చెందుతుంది. నీ ఆస్తి అంతస్తు ఎవరికొకరికి వదిలేసి వెళ్ళిపోవాలంతే. నువ్వేం సంపాదించినా సాధించినా ఏది నీకు మిగలదో, ఏది నీకు సంతోషాన్ని ఇవ్వదో. కానీ పశ్చాత్తాపం ముందే సమయం ఉండగానే పడితే అది దేవుడు నిన్ను క్షమించేలా చేస్తుంది. అటువంటి విశ్వాసులుగా, అటువంటి శిష్యులుగా, అటువంటి భక్తులుగా మరి మనందరం మారాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. దయచేసి సంగమంతా కూర్చోలేను మనవి.